హాయ్ అండి. ఇవాళ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అలాగే రేషన్ కార్డ్ ఉన్నవారు కూడా కొన్ని అప్డేట్స్ వచ్చేసాయి. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొందరు డివైడ్ కావాల్సిన వారు, అలాగే చాలామంది డైలీట్ చేయాల్సిన వారు, చాలామంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. స్కిప్ చేస్తే నేను చెప్పిన విషయం మీకు అర్థం కాకపోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ పొందడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే, మనకి ఏ పథకాలైనా సరే రావాలంటే రేషన్ కార్డు అందరికీ ఉండాలని తెలిసిన విషయమే. దీనిపై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఇకపై మీరు రేషన్ కార్డు అన్ని పథకాలకు పెట్టవలసిన అవసరం లేదు. రేషన్ కార్డు అనేది కేవలం రైస్ కార్డు మాత్రమే అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా, ఏ స్కీములు వచ్చినా రేషన్ కార్డు ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. రేషన్ కార్డు కేవలం పేదలకు పంచే రైస్ కార్డు మాత్రమే అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వచ్చే నెల నుంచి వాహనాలపై బియ్యం వస్తున్నాయి కదా, వాటిని కూడా రద్దు చేస్తుంది. వాటిని రద్దు చేసి మీ గ్రామాల్లో ఉన్న రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే రేషన్ షాపులు ఏర్పాటు కాలేదు. అక్కడైతే వాహనాల ద్వారా వచ్చి రేషన్ ఇస్తారు. రేషన్ షాపులు ఏర్పాటు అయిన వాళ్ళు మాత్రమే రేషన్ షాపులకు వెళ్ళి రైస్ తీసుకోవాలి. ఈ పథకం ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. ఎవరైతే ముసలి వాళ్ళు, వికలాంగులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళ కోసం అయితే రైస్ వాహనం ద్వారా వచ్చి పంపిణీ చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం అయితే ఏప్రిల్ అయితే ఈ ఆప్షన్ సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి. అవి ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, 4 చక్రాల వాహనం కలిగి ఉన్నవాళ్ళు, మీలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కలిగి పే చేస్తారో వాళ్ళు, అలాగే భూమి, మెట్ట భూమి, పల్ల భూమి 10 ఎకరాలు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు రేషన్ కార్డుకి అర్హులు కాదు. అలాగే చూసినట్లయితే కరెంటు బిల్లు గత ప్రభుత్వం 200 యూనిట్స్ ఇస్తే ఈ ప్రభుత్వం 300 యూనిట్స్ పెంచింది. 300 యూనిట్స్ పైబడి కరెంటు బిల్లు వస్తే రేషన్ కార్డుకి అర్హులు కారు. ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి రేషన్ కార్డు రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ నేరుగా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.